మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శారద రాస్తున్నారు. గాయత్రి మంత్రం ఒక్కటే కదా, మరి అందరి దేవుళ్లకు గాయత్రి మంత్రాలు ఎలా అన్వయించారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గాయత్రి మంత్రం ఒక్కటి అందరికీ అన్వయించారు అనే మాట సరియైంది కాదు. గాయత్రి అనేటువంటిది మనకు ఆచరించేటువంటి పనికి యోగ్యమైన బుద్ధిని ప్రసాదించే మంత్రాన్ని గాయత్రి అంటాం. అంటే గానము గాయంతం త్రాయత ఇది గాయత్రి, గానము చేసేవాడిని కాపాడుతుంది. ఎవరు దాన్ని జపం చేస్తారో వారిని కాపాడుతుంది. ఏ మంత్రం జపం చేస్తే అది. ఇంకొకటి, గాయత్రి అనేది మంత్రం కాదు, అది ఛందస్సు. ఆ రహస్యం తెలుసుకోవాలి. అనుష్ఠుపు, త్రిష్ఠుపు, జగతి, పంక్తి, గాయత్రి, ఇదొక ఛందస్సు. ఛందస్సు అంటే అక్షరాల సంఖ్యతో నియమించబడ్డ శ్లోకం యొక్క పాదం. అనుష్ఠుప్ శ్లోకం అంటాం. అనుష్ఠుప్ ఏమిటి? 32 అక్షరాలతో ఉంటుంది. ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఎన్నున్నాయి? ఆపదాం అపహర్తారం 8, దాతారం సర్వసంపదాం 8, లోకాభిరామం శ్రీరామం 8, భూయో భూయో నమామ్యం 8. ప్రతి పాదాని 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం శ్లోకంలో 32 ఉంటాయి. 32 అక్షరాలున్నటువంటి శ్లోకాన్ని అనుష్ఠుపు ఛందస్సు అంటారు. 24 అక్షరాలు ఉండి 3 పాదాలు ఉంటే అది గాయత్రి ఛందస్సు. చతుర్విగుంశత్యక్షరా త్రిపదా షట్కుక్షి చెప్తాం సంధ్యావందనంలో. గాయత్రి జపం చేసేటప్పుడు చతుర్విగుంశత్యక్షరా 24 అక్షరములు కలది, త్రిపద 3 పాదములు కలది. అంటే ఏమర్థం? ఒక్కొక్క పాదాన్ని 8 అక్షరాలు, 3 8 24. 24 అక్షరాలు ఉన్నటువంటి ఒక స్కేల్, దాన్ని గాయత్రి అంటారు. 32 ఉన్నాయి అనుష్ఠుప్ అంటారు. 16 ఉన్నాయి ఏదో త్రిష్ఠుప్ అంటారు. అక్షరముల సంఖ్యతో శ్లోకమును పాదమును కొలిచేటువంటి స్కేల్ ఉందే, దాన్ని ఛందస్సు అంటారు. ఈ ఛందస్సులు మొత్తం న్యాయంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మనము ఆచరణలో చెప్పే ఛందస్సులు ఒక 116 ఉన్నాయి. 116లో ఒక ఛందస్సు గాయత్రి. ఏ దేవతా మంత్రాన్ని ఈ స్కేల్లో ఇమిడిస్తే ఆ గాయత్రి. గాయత్రి అనేది మంత్రం కాదు, అది ఒక ఛందస్సు. అయితే మనం ఎక్కువగా అందరూ ఒకే మంత్రానికి గాయత్రి మంత్రం అని పేరు పెట్టారు కాబట్టి గాయత్రి అంటే ఈ మంత్రమనే భ్రమలో ఉన్నారు. అది మంత్రము కాదు, ఛందస్సు. అదొక స్కేలు, అక్షరాలు కొలిచేటువంటి స్కేలు. ఇప్పుడు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణు గాయత్రి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ లక్ష్మీ గాయత్రి. అంటే ఆ దేవతా మంత్రాన్ని ఆ అక్షరాలలో ఇమిడిచాడు. 24 అక్షరాలలో 3 పాదాలుగా ఆ స్వామి యొక్క మంత్రాన్ని, అంటే పదాలను వాక్యాలను ఇమిడిచి మనకు అందించాడు. అది ఛందస్సు. మంత్రం గాయత్రి అనేది మంత్రం కాదు, ఛందస్సు. అయితే ఇది మొదలు అక్కడి నుంచి పుట్టింది. విశ్వామిత్రుడు దీన్ని కనుక్కున్నాడు కాబట్టి గాయత్రి మంత్రం అంటే అదే అనుకుంటున్నాం మనం. కానీ మంత్రం కాదది, ఛందస్సు. ఆ ఛందస్సులో ఏది పెడితే ఆ మంత్రము ఆ గాయత్రి అవుతుంది. సీతా గాయత్రి, రామగాయత్రి, బ్రహ్మగాయత్రి, హయగ్రీవ గాయత్రి. మనము ఏ ఏ దేవతల యొక్క నామాలను, విశిష్ట నామాలను ఈ స్కేల్లో ఇమిడిచి మనం చదువుతామో అది గాయత్రి. అందువల్ల అన్వయించటము కాదు, ప్రతి దేవతకు ఆ గాయత్రి ఉంటుంది. అంటే ఆ ఛందస్సు ఉంటుంది. ఆ పదాలలో, ఆ అక్షరాలలో ఆ దేవతా మంత్రాన్ని మనం చదువుతాం. దాన్ని గాయత్రి. విష్ణు
గాయత్రి, రామ గాయత్రి అంటే ఏమర్థం? రామనామ మంత్రం గాయత్రి ఛందస్సులో అందించారు ఓకే. అని అర్థం తప్ప గాయత్రి మంత్రం అంటే మనం అనుకునేటువంటిది కాదు. ప్రతి దేవతకు ఆ మంత్రం చెప్పుకోవచ్చు.